మెయిన్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అలాగే మన మెడికల్ డిపార్ట్మెంట్ మేనేజర్కి అలాగే మన అంగన్వాడీ టీచర్స్కి అందరికీ నమస్కారాలు. అలాగే మా వచ్చిన గ్రామ ప్రజలకి నమస్కారాలు. మెయిన్ ఈ రోజు ఈ కార్యక్రమం ఏంటంటే జనాభా ఉత్సవం అని మనకి బిర్సా ముండా గారు ఉన్నారు. ఆయన ఉద్దేశించి ఎక్కడైతే గిరిజన ప్రజలు ఉన్నారో ఆ గిరిజన ప్రజలు ఉన్న ప్రదేశాలు అభివృద్ధి పథంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రోగ్రామ్ అనేది నిన్న దినాన్ని లాంచ్ చేశారు మనకి పిఓ గారు, కలెక్టర్ గారు ఇద్దరు కనబండి మనకి పాడేరు అండ్ మన రంపచోడవరంలో లాంచ్ చేశారు. ఈ రోజు నుంచి ఏంటంటే ఈ రోజు గ్రామ సభ నిర్వహించి మనకి హెల్త్ పరంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ చేసి ఏమైనా సలహాలు చూసి ఇస్తారు. అలాగే మన అంగన్వాడీ టీచర్స్ ఏం చేస్తారంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి డెలివరీ అయిన వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఏమేమి తీసుకోవాలో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేయాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మన పంచాయతీ నుంచి ఏంటంటే మన పంచాయతీ అభివృద్ధి ఏ విధంగా చేయాలి, మనకి రోడ్లు కానీ ఏమైనా డ్రైన్స్ కానీ ఏమైనా ఉంటే అవి మనం ఈ గ్రామ సభలో ఏంటంటే నెక్స్ట్ డే ట్రాన్స్పోర్ట్ వర్క్ ఉంటుంది. అంటే మన ఇంటింటికి డోర్ టు డోర్ మామూలుగా వాకింగ్ చేసి ఎవరైనా అవసరాలు ఉంటే ఆ అవసరాలు తెలుసుకుని అది మనం ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ చేయడం ద్వారా ఏంటంటే ఒకప్పుడు మనకి పిఎం జన్మను పిఎం జాగో అనేది స్కీమ్స్ ఉంది. ఆ స్కీమ్స్ ద్వారా ఏంటంటే మనకి రావాల్సిన గ్రాంట్ ఏదన్నా ఆ స్కీమ్ ద్వారా మనకు వస్తుంది. దాని భాగంగా ఏంటంటే మనకి వెంకటనగరంలో మన అంగన్వాడీ ఆ విధంగానే పిఎం జన్మలో శాంక్షన్ అవడం జరిగింది. ఇంకా అలాగే మనకి ఇంకేమన్నా మన అభివృద్ధికి సంబంధించిన ఏమైనా పనులు ఉంటే అలా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇది మన గిరిజన ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మోడీ గారు మెయిన్ మన గిరిజన ప్రజలు అభివృద్ధి అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆ అభివృద్ధి పనులు ఈ స్కీమ్ ద్వారా మాత్రమే మనకి రావాల్సిన గ్రాంట్ వస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ గ్రామ సభ నిర్వహిస్తున్నాం. అలాగే ఇంకా ఏంటంటే మనకి నెక్స్ట్ మనకి వెంకటనగరం ఉంది, మన అచ్చిపేట కూడా ఉంది. రేపు మనకి వెంకటనగరం ఉంటుంది, నెక్స్ట్ అచ్చిపేట ఉంటుంది. సేమ్ ఇదే ప్రోగ్రామ్ జరిగి ఆ విలేజ్ లెవెల్లో ఎవరైనా పిల్లలకి అలాగే మనకి ఆధార్ కొంతమందికి సస్పెండ్ అవ్వడం క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అలాంటి డేటా కూడా తీసుకుని పిల్లలకి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ సంబంధించి మన మెడికల్ సంబంధించి మన హెచ్పీ గారు మీకు సూచన ఇస్తారు.